హమాస్కి మద్దతుగా రెడ్ సీలో పెద్ద ఎత్తున నౌకల మీద దాడులు చేస్తున్నది హౌతీ కావచ్చు, మరోవైపున హెజ్బుల్లా కావచ్చు. తాజాగా వాణిజ్య నౌకలు లక్ష్యంగా చేసుకుని యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారు చేస్తున్న దాడులు శుక్రవారం కూడా కొనసాగినాయి. బాట్ ఎల్ మండెట్ జలసంధి దగ్గర లైబీరియా జెండాతో ఉన్న నౌక ఎంఎస్ఎన్సి పలాటియం 3 మీద క్షిపణి దాడి జరిగింది. ఫలితంగా అందులో మంటలు చెలరేగినాయి. దీనివల్ల నౌకలోని వాళ్ళకి గాయాలయ్యాయి అన్నది వెల్లడి కాలేదు. అంతకుముందు ఎంఎస్సి ఆలస్య అనే మరో షిప్ మీద కూడా క్షిపణి లేదా డ్రోన్ దాడి జరిగింది. ఇందులో ఎవరు గాయపడలేదని అధికారులు తెలిపారు. జర్మనీకి చెందిన హపాంగ్ లాయిడ్ సంస్థ ఈ నౌకను నిర్వహిస్తుంది. ఈ 2 దాడుల్ని చేపట్టిన తామేనని హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎర్ర సముద్రంలో తన నౌకాయానాలను నిలిపివేస్తున్నామని డెన్మార్క్ చెందిన షిప్పింగ్ కంపెనీ మార్క్స్ ప్రకటించింది. దాదాపు 45 రోజుల తర్వాత జెరూసలేం పైన మరో 6 రాకెట్లను ప్రత్యర్థులు ప్రయోగించినట్టు ఇజ్రాయెల్ సైన్యం చెప్పింది. వీటిలో 3ంటిని గాల్లోనే కూల్చేసామని పేర్కొంది. మిగతా నిర్జన ప్రదేశాల్లో పడ్డాయని చెప్పింది. అక్టోబర్ 30 తర్వాత ఈ నగరంపై దాడి జరగడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో జెరూసలేంలో సైరన్లు మోగినాయి.